గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వంత ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేసుకొని సో దట్ మీకు నోటిఫికేషన్ రాగానే వెంటనే వెళ్ళి చూసేయచ్చు. అండ్ అలానే నా పాత వీడియోస్ ఎవరైనా చూడకపోతే అవి కూడా వీడియో అయ్యాక చూసేయండి. నా ఛానల్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా పేరు వనిత. సో నా ఈ ఛానల్లో లైఫ్ స్టైల్, వ్లాగ్స్, ట్రావెలింగ్, ఫుడ్, everything, like what not everything will be available. And one more styling videos kuda, inka home remedies, so like everything what not, so like everything will be available. సో మీరు అవన్నీ చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇలా ఉన్న ఈ కర్లీ హెయిర్ని నేను స్ట్రైట్ హెయిర్గా ఎలా చేంజ్ చేశానో నేను మీకు చూపిస్తాను. నా అబ్బాయిలు మీరైతే మీరు స్కిప్ చేసేయచ్చు. మీకు ఒకవేళ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే గర్ల్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీకు సిస్టర్స్ ఉంటే సిస్టర్స్కి షేర్ చేయండి. ఓకే. అండ్ ఒకవేళ మీకు ఫ్రెండ్స్ ఉంటే గర్ల్ ఫ్రెండ్స్ సో ఆ గర్ల్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ విత్ వీడియో. సో నాది హెయిర్ నేను హెడ్ బాత్ చేశాను ఈ రోజునే. సో కాబట్టి ఇలా ఉంది. సో నేను హెడ్ బాత్ చేయగానే నేను షాంపూ, కండిషనర్ యూజ్ చేస్తాను. సో కానీ మనకున్న ఈ హెయిర్ ఇలా గడ్డిలాగా నుంచోకూడదు అని చెప్పేసి సో నేను ఇది లారియల్ డ్రీమ్ లెంత్ నో హెయిర్ కట్ క్రీమ్ ఉంది కదా, సో లివింగ్ కండిషనర్ యూజ్ చేస్తాను డైలీ హెడ్ బాత్ చేసిన ప్రతిసారి. సో అలానే ఇలా హెయిర్కి అప్లై చేసేసుకున్నాను నేను. ఇప్పుడైతే వీడియో సో ఫస్ట్ అయితే నేను హెయిర్ ఇలా పైకి దువ్వేసుకుంటాను మొత్తం అంతా, చిక్కు లేకుండా మొత్తం. సో ఇలా హెయిర్ని నేను పెట్టేసుకుంటాను. ఫస్ట్ నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. సో 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం నా కోమ్తో చేసి. ఇది ఏవైతే ఉందో పైన హెయిర్, సో ఇది పైన ఉన్న హెయిర్ నేను ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా పైకి పెట్టేస్తాను. సో ఇప్పుడు ఇలా క్లిప్ పెట్టేస్తాను పైకి. సో కింద ఏవైతే హెయిర్ ఉందో దాన్ని చిక్కు లేకుండా చిక్కు తీసుకుందాం మనం. సో ఇలా వేసుకుంటాం మనం. తర్వాత దీన్ని కూడా నేను 2 పార్ట్స్ కింద 2 సెక్షన్స్ కింద డివైడ్ చేస్తాను. సో దిస్ 2 సెక్షన్స్. అదైతే అంటే మొత్తం కర్లీ హెయిర్ కాదు, సో సమ్ కర్లీ, సమ్ వేవీ అలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ హెయిర్ పార్ట్ ఏదైతే ఉందో దీనికి నేను ఫస్ట్ హెయిర్ సిరమ్ అప్లై చేసుకున్నాను. ఎందుకంటే మీరు మాత్రం హెయిర్ స్ట్రైటింగ్ చేసుకునేటప్పుడు ముందుగా కన్ఫామ్గా మీరు హీట్ ప్రొటెక్టర్ అనేది కన్ఫామ్గా యూజ్ చేయండి. నా దగ్గర లేదు ప్రజెంట్, సో అందుకోసం అని చెప్పేసి నేను యూజ్ చేయట్లేదు. నేనైతే ఇది స్ట్రీక్ ఉంది కదా, సో ఇది యూజ్ చేస్తున్నాను. మొన్నటి వరకు అయితే లారియల్ హెయిర్ సిరమ్ ప్లస్ హెయిర్ ప్రొటెక్టర్ ఉంది కదా, హీట్ ప్రొటెక్టర్, సో అదే యూజ్ చేస్తాను నేను. సో మీరు కూడా కావాలి అంటే నేను కామెంట్ సెక్షన్లో లింక్ పెడతాను కింద డిస్క్రిప్షన్లో. సో యూ కెన్ గో అండ్ చెక్అవుట్ దర్, యూ కెన్ బై దర్. సో ఇలా ఇలా చేసేసుకుని. అండ్ మీ దగ్గర ఇలా వైట్ టూతెడ్ కోమ్ కాకుండా నార్మల్గా చాలా థిన్గా ఉంటుంది కదా, అలాంటివి ఏమైనా ఉంటే అవి యూజ్ చేసుకోండి. వాటితో ఇంకా చాలా బాగా వస్తుంది. సో నేనైతే నా దగ్గర ఇదే ఉంది కాబట్టి నేను ఇదే డైలీ నేను కోమ్ చేసుకుంటాను కాబట్టి నేను దీన్నే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ హెయిర్ని మనం దీన్ని కూడా మనం డివైడ్ చేద్దాం. అంటే మన ఎక్కువ వాల్యూమ్ ఉంటే హెయిర్ స్ట్రైట్నింగ్ అవ్వదు. సో నేనైతే ఆల్రెడీ హీట్ స్ట్రైట్నర్ ఆన్ చేశాను, ఆల్రెడీ ఆన్ చేసే ఉంది ఇది. సో నాది వచ్చేసి స్విస్ బ్యూటీ స్ట్రైట్నర్. సో నేను ఇది ఎప్పుడో ఒక 2 years బ్యాక్ తీసుకున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ 2 years. సో నేనైతే ఇది 220 degrees Celsius పెట్టుకున్నాను. మీరు బాగా కర్లీ ఉంటే 220 degrees Celsius పెట్టుకోవచ్చు. ఇది నాది మరీ అంత కర్లీ ఉండదు కాబట్టి నేను 180 పెట్టుకుంటాను డైలీ. సో ఇదైతే నేను చూడలేదు కాబట్టి ఇంకా బాగా హీట్ అయిపోయింది. సో దీన్ని నేను ఇప్పుడు కోమ్తో ఇలా తీసుకుని ఫస్ట్ ఇలా పైన చాలా తక్కువ హెయిర్ తీసుకోండి. సో దట్ ఏమవుతుందంటే ఈజీగా అవుతుంది మీకు స్ట్రైట్నింగ్. సో చూడండి ఇలా మొత్తం కింద ఎండ్స్ వరకు చేయాలి. మళ్ళీ కింద ఎండ్స్
కర్లీగా ఉండిపోతాయి. మీరు కావాలి అనుకుంటే స్ట్రైట్నర్తో డిఫరెంట్ హెయిర్స్ లైక్ కర్ల్స్ చేసుకోవచ్చు, లేకపోతే వేవీగా చేసుకోవచ్చు, స్ట్రైట్నర్తోనే చేసుకోవచ్చు. మీరు డిఫరెంట్గా టూల్ ఏం కొనక్కర్లేదు. చూడండి, హెయిర్ నాది మొత్తం కర్లీ హెయిర్ ఉంది కదా, సో దీన్ని నేను స్ట్రైట్ హెయిర్గా ఇలా చేసేసాను. సో ఇలా ఒక చిన్న పార్ట్ తీసుకుని నేను ఇంకా కర్ల్ ఉన్న హెయిర్ని స్ట్రైట్ చేసేసుకుంటాను. యాక్చువల్గా నాకు స్ట్రైట్ హెయిర్ అంటేనే నచ్చుతుంది, కర్లీ హెయిర్ ఇది నచ్చదు నాకు. కానీ ఈ మధ్యన ఎందుకో నాకు కొంచెం కర్లీ నచ్చుతుంది. నేను కొంచెం చబ్బీగా ఉంటుంది కదా నా ఫేస్, అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువ స్ట్రైట్నింగ్ ప్రిఫర్ చేస్తాను కానీ నాకు ఎందుకో ఈ మధ్యన ఇది నాకు హెయిర్ ఎలా అయితే న్యాచురల్గా ఉందో అదే నచ్చుతుంది. సో చూడండి, చాలా అంటే చాలా స్మూత్గా, చాలా స్ట్రైట్ వచ్చింది చూడండి. సో ఇలా మొత్తం అంతా హెయిర్ మొత్తం చేసుకోవాలి. స్ట్రైట్ అయిపోయింది, చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై హెయిర్ ఆఫ్టర్ స్ట్రైట్నింగ్. చూడండి, ముందేమో రింగులుగా ఉంది, తర్వాత ఇప్పుడంతా స్మూత్ అండ్ సిల్కీగా ఉండిందో. సో మీకు ఇంకా కావాలంటే మీరు ఇంకా హెయిర్ని బౌన్సీగా కావాలి అనుకుంటే హెయిర్ మొత్తం ఇలా ఫ్రంట్కి ఫ్లిప్ చేసుకుని మొత్తం హెయిర్ మొత్తం ఇలా మంచిగా మసాజ్ చేసుకున్నట్టు హెయిర్ మొత్తం చేసుకుంటే చాలా బాగుంటే కొంచెం వాల్యూమ్గా కనిపిస్తుంది మీకు హెయిర్. సో ఇంకా మనం నచ్చినట్టు ఇంకా హెయిర్ని వేసుకోవచ్చు. అంటే మీ దగ్గర హీట్ ప్రొటెక్టర్ ఉంటే ఫస్ట్ హీట్ ప్రొటెక్ట్ చేసుకొని ఇలా స్ట్రైటింగ్ అయిన తర్వాత హెయిర్ సీరం అప్లై చేసుకోండి. చాలా మంచిగా అనిపిస్తుంది హెయిర్ కూడా. ఇంకా చాలా అంటే మీరు హెడ్ బాత్ చేసిన రోజు మంచిగా చేసుకుంటే ఇంకా మీరు డైలీ వెళ్ళేటప్పుడు చేసుకోవసరం లేదు. ఇంకొకసారి చేసుకుంటే ఇంకొక 3 days 4 days అలానే, ఒక 3 days అలానే. సో అది నా హెయిర్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సో మీరు ఫర్దర్గా నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను ఇంకా కొన్ని సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను, ఫ్యాషన్ స్టైలింగ్ సిరీస్. సో మీకు అలాంటివి కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను కన్ఫామ్గా చేస్తాను. ఇఫ్ యు ఆర్ ఆల్ ద పీపుల్ ఆర్ ఓకే విత్ దాట్, దెన్ ఐల్ స్టార్ట్ డూయింగ్ ద సిరీస్ లైక్ హౌ టు స్టైల్, లైక్ మనకి ఎలా స్టైల్ చేసుకోవాలి ఉన్న బట్టల్లోనే అని చెప్పేసి నేను అది కన్ఫామ్గా చేస్తాను, ఒకవేళ మీ అందరికీ ఓకే అయితే. అండ్ ఏంటి అంటే నేను ఇంకా హెయిర్ మనం స్ట్రైట్నర్తోనే ఇంకా కొన్ని చాలా విధాలుగా చేసుకోవచ్చు. సో ఇంకా నేను అలాంటి అంటే లైక్ కర్ల్స్ చేసుకోవడానికి, వేవ్స్ చేసుకోవడానికి ఓన్లీ ఇదంతా హెయిర్ మొత్తం కాకుండా ఇంకా ఇలా 1 minute ఇలా పార్లర్కి వెళ్ళకుండా లేకపోతే మేకప్ వాళ్ళు రాకుండా మనం ఎలా అయినా మన దగ్గర ఉన్న స్ట్రైట్నర్తో ఎలా చేసుకోవాలనేది నేను ఇంకొక వీడియోలో చేద్దాం అనుకున్నాను. ఇఫ్ యూ ఆల్ ద పీపుల్ ఆర్ ఓకే విత్ దాట్. అండ్ ఈ వీడియో కానీ ఒక మంచి రీచ్ వస్తే దీనికి మాత్రం నేను కన్ఫామ్గా నెక్స్ట్ది హెయిర్ ఎలా చేయాలి అని చెప్పేసి నేను కర్ల్స్ అండ్ వేవ్స్ ఎలా చేయాలనేది నేను కన్ఫామ్ ఒక వీడియో చేస్తాను. అంటే ఇఫ్ యూ వాంట్ సంథింగ్ లైక్ యూ షుడ్ గివ్ సంథింగ్ కదా. సో అలానే మీకు
ఈ వీడియో కావాలి అంటే మీరు కూడా మంచిగా ఒక మంచి వ్యూస్ మీరు కానీ నాకు తీసుకొచ్చి అండ్ ఈ వీడియోకి ఒక 500 లైక్స్ వస్తే నేను కన్ఫామ్గా నెక్స్ట్ టైం ఒక వీడియో చేస్తాను. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మీరు కూడా డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బై బై.